రేవతి ఎవరు? ఆమె వివాహాన్ని ఎవరు నిశ్చయించారు? ఒక యుగము నుండి ఇంకొక యుగము ఎలా గడిచింది? ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. కుశస్థలిపురంలో కాకుద్మి అనే రాజు తన కుమార్తె రేవతికి తగిన భర్తకోసం బ్రహ్మదేవుడి సలహాకోసం బయలుదేరాడు. బలరాముడు రేవతికి సరైన జత అని బ్రహ్మ చెప్పాడు. కాని వారివారి రాజ్యాలలో కాలం భిన్నంగా ఉంటుంది వివరించాడు. బలరాముడు కృష్ణుడితో పాటు ప్రస్తుతం భూమిపై ఉన్నాడు మరియు అతను మీ కుమార్తెను అతనికి అర్పించమని సూచించాడు. బ్రహ్మ సమాధానం కాకుద్మికి ఏమీ అర్థం కాలేదు. ఇంకో యుగం వ్యక్తితో ఎలా వివాహం చేయాలి అని ఆలోచించాడు. అక్కడ వారికి అది చాలా తక్కువ సమయంలా అనిపించింది. భూమిపై దాదాపు 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. కాకుడ్మి బ్రహ్మలోకాన్ని సందర్శించి భూమికి తిరిగి వచ్చినప్పుడు యుగాలు గడిచిపోయాయని మరియు ప్రపంచం గణనీయమైన మార్పులకు గురైందని అతను గమనించాడు. వారు భూమిపై అడుగుపెట్టగానే భూమి మొత్తం మారిపోయినట్లు అనిపించింది. ప్రజలు చిన్నవారు, శక్తి తక్కువగా ఉంది. ప్రదేశం కుశస్థలిపురంలా లేదు, అది ద్వారకగా మారింది. వారు బలరాముడి దగ్గరకు వెళ్లారు. కాకుడ్మి జరిగింది చెప్పారు. వారిని వినయంగా స్వీకరించాడు. కాని వేరే యుగం నుండి వచ్చిన రేవతి అతనికంటే ఉన్నతమైనది. బలరాముడు తన నాగలితో రేవతిని సున్నితంగా తాకాడు. ఆమె పరిమాణాన్ని ఆ కాలపు ప్రజలకు సరిపోయేలా తగ్గించాడు. అలా వారి వివాహం యుగాలకి అతీతంగా చాలా వైభవంగా జరిగింది. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోడానికి వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.